హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడైందిన వార్త డిఏపై శుభవార్త అండి. వచ్చే నెలలో ప్రకటన. పూర్తి వివరాలని ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. వీడియోని అయితే ఎక్కడికైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఇక జనవరి మరియు జూన్ 2024 మధ్య ఏఐసిపిఐ ఇండెక్స్ నంబర్ల నుంచి జూలై 2024 నుండి ఉద్యోగాలు పొందే విభజన భత్యం మొత్తం నిర్ణయించబడుతుంది. తుది గణాంకాల మేరకు విడుదల అయ్యాయి. జూన్ ఏఐసిపిఐ ఇండెక్స్ 1.5 పాయింట్లు పెరిగింది. ఈ మే నెలలో 139.9 పాయింట్ల వద్ద ఉండగా ఇప్పుడు 141.4కి ఈ ఇండెక్స్ నెంబర్ పెరిగింది. అయితే ఇక తుది బట్టి స్కోర్ కూడా 53.36కి అయితే పెరిగింది. అంటే ఈసారి గ్రాట్యుటీ అలవెన్స్లో 3% పెరుగుదల ఉంటుంది. జనవరి ఇండెక్స్ సంఖ్య 138.9 పాయింట్ల వద్ద ఉంది. ఫలితంగా 50.8 లోటు అయితే ఏర్పడింది. ఇక జూలై నుంచి డిఏ సెప్టెంబర్లో ప్రకటన. సో ఈ డిఏ అనేది కనిష్టంగా 3 నుంచి గరిష్టంగా 4%. జూలై నుంచి 2024 జూలై 1వ తేదీ నుంచి అయితే అమలు, కానీ ప్రకటన మాత్రం సెప్టెంబర్లో ఉండొచ్చు. ఇకపోతే బిజినెస్ నివేదిక ప్రకారం సెప్టెంబర్ లేదా అక్టోబర్లోగా కేంద్ర ఉద్యోగుల తొలగింపు వేతనం ప్రకటించబడుతుంది. అయితే ఇది జూలై 2024 నుండి మాత్రమే అమల్లోకి వస్తుంది. ఇక నెలల మధ్య చెల్లింపు గడువు ఉంది. కాబట్టి 7వ వేతన సంఘం ప్రకారంగా జనవరి నుంచి అయితే జూన్ 2024 వరకు కేంద్ర ఉద్యోగుల కనీస భత్యాన్ని ఏఐసిపిఐ సంఖ్యలో నిర్ణయిస్తాయి. సో పేదరిక భత్యం 53.36%కి పెరిగింది. దీని ప్రకారం లోటు భత్యం 53% అయితే ఉందన్నమాట. సో మొత్తానికి మనకు ఈ కొత్త డిఏ అనేది జూలై 1వ తేదీ నుంచి అమలు కావాల్సి ఉంది. దాని ప్రకటన అయితే మనకు సెప్టెంబర్లోనే ఉంది. సో అప్పటి ధరల ఆధారంగా చేసుకొని గరిష్టంగా 4% వరకు డిఏ అయితే ప్రకటించబోతుంది కేంద్ర ప్రభుత్వం.